హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇది వెడ్నెస్‌డే రోజు వ్లాగ్ అండి. అంటే నిన్నటి వ్లాగ్ అనమాట. వెడ్నెస్‌డే మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ రొటీన్‌ని షేర్ చేస్తాను. మార్నింగ్ లేచిన వెంటనే ఈరోజు నేను చియా సీడ్స్ వాటర్‌తో నా డేనైతే స్టార్ట్ చేశానండి. 1 మంత్ నుంచి నేనింక రెగ్యులర్‌గా ఈ హలీమ్ సీడ్సే తీసుకుంటున్నాను మార్నింగ్ టైంలో లేచిన వెంటనే. తర్వాత 10, 10:30 ఆ టైంకి చియా సీడ్స్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. బట్ ఈరోజైతే మాత్రం రాత్రి హలీమ్ సీడ్స్ నానబెట్టడం మర్చిపోయానండి. చియా సీడ్స్ మాత్రం నానబెట్టుకున్నాననమాట. ఇంక అదే వాటర్ తీసుకుంటున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే టీ, కాఫీలు కాకుండా ఒక గ్లాస్ హాట్ వాటర్ గానీ, లేదంటే మీకు తయారు చేసుకునే ఓపిక ఉంటే గనక ఒక మంచి డీటాక్స్ వాటర్ గానీ, హెర్బల్ టీస్ గానీ ఇటువంటివి ట్రై చేయండి. డైజెషన్ చాలా బావుంటుందండి. టీ, కాఫీలు తాగటం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి. సో, అలా కాకుండా మీరు ఫస్ట్ ఏదైనా వాటర్ తాగేసిన తర్వాత అప్పుడు కావాలంటే టీ, కాఫీలు తాగొచ్చు. ఇంక ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను పూరీలు చేస్తున్నానండి. నేను ఇంట్లో పూరీలు తయారు చేసి 4 మంత్స్ అయిందనమాట. నేను ఆంధ్ర వెళ్ళాను కదండీ జనవరిలో. అక్కడ మా పిల్లలు పూరీలు తినొచ్చారు. ఇంక అప్పటినుంచి నేను వచ్చిన తర్వాత ఎప్పుడు గూడా ఇంట్లో పూరీలు ప్రిపేర్ చేయలేదనమాట. ఈ మధ్య ఎక్కువగా అడుగుతున్నారండి. "అమ్మ పూరీలు చేసి అసలు ఎన్ని నెలలైపోయిందమ్మా, పూరి ప్రిపేర్ చేయమ్మా, పూరి తినాలని ఉందమ్మా" అని అడుగుతున్నారు. నేనేంటంటే ఇంక ఈ సమ్మర్‌లో పూరీలవి ఎందుకు ఆయిల్ ఫుడ్ నేను ఎక్కువగా మార్నింగ్ టైమ్‌లో డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ ఇంట్లో చేయనండి. పిల్లలకి కూడా పెట్టను. అంటే బోండాలు, బజ్జీలు లాంటివి, పూరీలు చాలా తక్కువ చేస్తాననమాట. పూరీలైతే తయారు చేసి ఇంట్లో ఒక 4 మంత్స్ అయిపోయింది. సండే టైమ్‌లో చేద్దాంలే అని అనుకుంటున్నాను గానీ, సండే మార్నింగ్ లేవడమే లేట్ అయిపోతుందండి. ఇంకా డే అంతా లేజీగా గడుస్తది కదా! సండే అంటే లేట్‌గా లేవటం వల్ల సండే చేయడం అస్సలు కుదరట్లేదనమాట. ఇంకా సరే ఈరోజు ఎట్లాగైనా చేయాలి, పిల్లలు అడుగుతున్నారు కదా! అని ఈరోజు ఈ పూరీలు చేయడం కోసమే కొంచెం ఎర్లీగా నిద్ర లేచానండి. రోజు లేచేదానికంటే కూడా చాలా తొందరగా నిద్ర లేచాను. ఈ పూరి పిండి రాత్రే మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం పూరీలు చేస్తున్నప్పుడు కొన్ని టిప్స్ చెప్తానండి. గోధుమ పిండిలో మనం ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ! వైట్ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా! అది మిక్స్ చేసుకుంటే గనక పూరీలు చక్కగా పొంగుతాయి. పొంగిన పూరీలు పొంగినట్టే ఉంటాయన్నమాట. అంటే కిందకి నొక్కుకుపోవండి. సో, మనం రవ్వ వేసుకొని పూరీలు చేసుకుంటే మంచిగా పొంగుతాయి పూరీలు. అలాగే మీరు పూరి చేస్తున్నప్పుడు కింద పిండి వేసి కాకుండా ఆయిల్ వేసి పూరీలు ఒత్తుకుంటే గనక మనం డీప్ ఫ్రై చేస్తాం కదండీ ఆయిల్‌లో. అప్పుడు ఆయిలు మనకి వేసిన ఆయిల్ వేసినట్టే ఉంటుంది. మీరు అదే పిండితో ఒత్తారనుకోండి, పిండి మొత్తం ఆయిల్‌లోకి వెళ్ళిపోయి ఆయిలు బ్లాక్ వచ్చేస్తదనమాట. సో, అందుకని మీరు పూరీలు ఎప్పుడైనా సరే పిండితో కాకుండా ఆయిల్‌తోనే ఒత్తుకోవాలి. నేను ఆయిల్ చూసారు కదండీ! ఎక్కువగా వేయలేదు. తక్కువ ఆయిల్‌లోనే డీప్ ఫ్రై చేసేస్తున్నాను. కొంతమంది ఈ కడాయి నిండా ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేస్తారు. అలా ఏం అవసరం లేదండి. తక్కువ ఆయిల్‌లోనే మనం చక్కగా ఈ విధంగా పూరీలు డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చూస్తున్నారు గదా! ప్రతి పూరి పొంగుతుందండి మనం రవ్వ వేసుకుంటే. అలాగే పొంగిన పూరి పొంగినట్టు అట్లాగే ఉంటదనమాట ఎంతసేపయినా. ఇదొక మంచి టిప్పు. ఇప్పటి వరకు ఎవరైనా ట్రై చేసి ఉండకపోతే గనక ట్రై చేయండి. చాలా మందికి మార్నింగ్ ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా ఉంది అంటే అది పూరీనే కదండీ! చాలా మంది పూరీని ఇష్టంగా తింటారు. అసలు నాకు తెలిసి ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరులెండి. ఈవెన్ నాకు కూడా పూరి అంటే చాలా ఇష్టం. మా పిల్లలకి కూడా. ఆంధ్ర వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళు "ఏం బ్రేక్‌ఫాస్ట్ తీసుకురానమ్మా" అని అడిగితే నేను పూరి లేదంటే మినపట్టు అని చెప్తానండి. మాకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ ఏం దొరకవు. అంటే మేముండే ఏరియాలో ఇంక మనం తినే ఫుడ్ ఏం దొరకదు గాబట్టి, ఆంధ్ర వెళ్తే ఎక్కువగా ఈ టిఫిన్స్ ఇవన్నీ గూడా బయట నుంచి తెచ్చుకొని తినడానికే ఇష్టపడతామండి. బయట దొరికే పూరీలు, ఉల్లి మినపట్టు ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటామనమాట. మేము ఆంధ్ర వచ్చినప్పుడు ఇంకా అది తినకూడదు, ఇది తినకూడదు అని ఏం పెట్టుకోమండి. అక్కడ ఉన్నన్ని రోజులు అన్ని రకాల ఫుడ్డు చాలా ఎంజాయ్ చేస్తూ తింటామనమాట. ఇంకా డైటింగు అది ఇది అన్నీ పక్కన పెట్టేస్తాము. బట్ ఇక్కడున్నప్పుడు మాత్రం ఆహ్, చాలా హెల్తీగా తింటామనమాట. పూరి చాలా తక్కువ చేస్తానండి నేను. డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ చాలా చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాను ఇంట్లో. అందులోను ఇప్పుడు సమ్మర్ కదండీ! సమ్మర్‌లో మనం మార్నింగే ఈ విధంగా డీప్ ఫ్రైడ్ చేసిన ఐటెమ్స్ తింటే డే మొత్తం చాలా డల్‌గా ఉంటదండి. ఇవి తిన్నప్పుడు బానే ఉంటది. తిన్నప్పుడు ఇంకా ఇంకా తినాలి అని అనిపిస్తది గానీ,
వన్స్ తినేసిన తర్వాత ఏదో మొత్తుగా ఉన్నట్టు, నిద్ర వచ్చేస్తున్నట్టు, కొంచెం బద్ధకంగా అలా ఉంటది. మీరెప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారా? డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ తిన్న తర్వాత సమ్మర్‌లో చాలా మొత్తొచ్చేస్తదండి. సో, అవి డైజెషన్ కూడా కొంచెం స్లో డౌన్ అవుతదనమాట. సో, అందుకని సమ్మర్‌లో డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ మాత్రమే కాదండి. సో, మసాలా ఐటెమ్స్, కారం ఇవన్నీ గూడా వీలైనంత తక్కువ తింటే మన కడుపుకి హాయిగా ఉంటుంది. ఇంకిక్కడ నేను హోటల్ స్టైల్ పూరి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఫస్ట్ నేను బంగాళదుంపలు ఒక 3 బంగాళదుంపలు బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మార్నింగ్ లేచిన వెంటనే. నెక్స్ట్ ఇక్కడ ఆహ్, స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకున్నానండి. ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్ అలాగే ఒక 3, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. ఇందులో కారానికి పచ్చిమిరపకాయలు మాత్రమే వాడతామనమాట. కారం వెయ్యము. సో, అందుకని పచ్చిమిరపకాయలు మీరు కారానికి సరిపడా వేసేసుకోండి. సో, ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా మగ్గించేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ అలాగే మనం ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి తగినంత వాటర్ వేసి, ఆ వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు శనగపిండి వాటర్‌లో కలుపుకొని శనగపిండి వాటర్ కూడా ఇందులో వేసేయాలనమాట. సో, మనకి హోటల్ స్టైల్ పూరి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను పూరి చేసినప్పుడు ఎక్కువగా ఈ శనగపిండి బంగాళదుంప కర్రీ, అలాగే చోలే మసాలా ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాను. చోలే మసాలా అంటే శనగలు ఉడకబెట్టి చేస్తాం కదండీ! అది కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాననమాట. యాక్చువల్లీ చోలే మసాలాని చేయాలి అని అనుకున్నాను గానీ, రాత్రి శనగలు కూడా నానబెట్టడం మర్చిపోయానండి. సో, అందుకని ఇంకా ఈ పూరి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాననమాట. పిల్లలకైతే ఫస్ట్ ఇక్కడ నేను బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలు బాక్స్‌లో పెట్టడం కోసం నేను పూరీలు చిన్న చిన్నవి చేశాననమాట. పెద్ద పెద్ద పూరీలయితే ఇందులో పట్టవు గదండీ! సో, అందుకని చిన్నగా చేశాను. లాస్ట్ 1, 2 వీడియోస్‌లో చెప్పాను కదండీ! మార్నింగ్ 6:30కే స్కూలనమాట వీళ్ళకి. 6:30 నుంచి 12:00 వరకు స్కూలు. ఇంకా మార్నింగ్ అయితే చాలా హడావిడిగా ఉంటుందండి. యాక్చువల్లీ ఏంటంటే నేను మార్నింగ్ లేచిన వెంటనే 5:30కి నిద్ర లేచి 6:15 ఆ టైం వరకు కూడా వాకింగ్ అవి చేసుకునేదాన్ని. ఇంకిప్పుడు వాకింగ్ అవన్నీ ఏం చేయట్లేదు. పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయిన తర్వాత సో, డాబా పైనే ఒక 20 మినిట్స్ అట్లా వాకింగ్ చేసేసి తర్వాత మెడిటేషన్ అవి చేసుకుంటున్నాను. మే 1 నుంచి వీళ్ళకి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదండీ! మే 1 నుంచి కాదనమాట మళ్ళీ చేంజ్ చేశారు. మే 4 నుంచి 10థ్ వరకు అంటండి. 10 వరకు వీళ్ళకి యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 10 తర్వాత మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ అవి ఉంటాయి. పిల్లలు టెస్ట్ ఎలా రాసారు ఏంటి అనేది మనకి చూపిస్తారు. హాలిడేస్ హోంవర్క్ కూడా ఇస్తారండి. మనం పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడే ప్రతి ఒక్క పిల్లలకి హాలిడేస్ హోంవర్క్ ఇవన్నీ కూడా స్లిప్ అదే ఒక బుక్‌లో రాసేసి ఇస్తారనమాట. ఏం ఒక్కొక్క సబ్జెక్ట్‌లో ఏమేమి చేయించాలి ఏంటి అనేది. ఇంకా పేరెంట్స్ మీటింగ్ అదంతా అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చేస్తారు. ఈసారి చాలా తొందరగానే సమ్మర్ హాలిడేస్ ఇస్తున్నారండి. మే 3 వీక్‌లో అట్లా ఇచ్చేవారనమాట. ఈసారి సెకండ్ వీక్‌లోనే ఇస్తారు అని అనుకుంటున్నాను. ఇంకా పేరెంట్స్ మీటింగ్ అవన్నీ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అయితే ఇస్తారు. హాలిడేస్ ఇచ్చిన తర్వాత ఇంకా ఊరు రావాలా? ఏంటి? అనేది ఆలోచించాలండి. నేనైతే అన్నయ్య వాళ్ళని, వదిన వాళ్ళని రమ్మంటున్నాను పిల్లల్ని తీసుకొని. అన్నయ్య వాళ్ళైతే ఇంకా బిజీగా ఉన్నారండి. మేము రావడం అయితే కుదరదు అంటున్నారు. అమ్మని, వదిన వాళ్ళని పిల్లల్ని తీసుకొని రమ్మంటున్నాను. ఏమవుతదో చూడాలి వస్తారో, రారో అనేది. వదిన వాళ్ళొస్తే అన్నయ్య వాళ్ళిద్దరికీ భోజనానికి వాటికి ఇబ్బంది గదండీ! అందుకని వదిన వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారనమాట. అన్నయ్య, వదిన వాళ్ళు కలిసొస్తే గనక వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదండి. బట్ మా అన్నయ్య వాళ్ళని వదిలి రావాలి అంటే మా వదిన వాళ్ళకి కష్టం. ఏం తింటున్నారో ఏంటో అని వాళ్ళకి బెంగగా ఉంటుంది గదా! సో, అందుకని ఆలోచిస్తున్నారనమాట. అండ్ అట్‌లీస్ట్ మా అమ్మనైనా సరే పిల్లలందరిని తీసుకొని రా అమ్మ అని అంటున్నాను. చూస్తాను అని అన్నది. చూడాలి. ఆహ్, వస్తారో లేదంటే నేను వెళ్ళడమో ఏదో ఒకటి జరుగుతది. ఇంకిక్కడ పిల్లలిద్దరికీ బాక్స్ పెట్టేసానండి. అండ్ 2 పూరీలయితే తినిపించాను. చిన్న చిన్న పూరీలు గదా! సో, తినేసి ఇంకా స్కూలుకైతే వెళ్ళిపోతున్నారు. ఈరోజు వెడ్నెస్‌డే కదండీ! వైట్ యూనిఫాము. వెళ్తున్నప్పుడు చాలా వైట్‌గా ఉంటది మా అబ్బాయి యూనిఫామ్ అయితే. తిరిగొచ్చేటప్పటికి అసలు ఎంత మురికి చేసుకొచ్చేస్తాడో అండి. నేను వెడ్నెస్‌డే, సాటర్‌డే ఈ 2 రోజులు వైట్ యూనిఫార్మ్ వేసుకొని వెళ్తారు కదండీ! వెళ్తున్నప్పుడు చెప్తూ ఉంటాననమాట. అమ్మ యూనిఫార్మ్ అస్సలు మాప్ చేసుకోవద్దురా, అస్సలు మురికి చేసుకోవద్దురా, నీట్‌గా ఉంచుకోరా అని చెప్తూ ఉంటాను. బట్ ఇంక పిల్లలు
వినరు కదండీ! వాళ్ళ స్కూల్‌లో పార్క్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకక్కడ ఆడుకోవడానికి అవి మంచిగా ఉంటాయి. అక్కడ ఫుల్ ఆటలాడేసి, ఇంకా యూనిఫార్మ్‌ని చాలా మురికి చేసుకొస్తారనమాట. ఇంకా అంతేలెండి పిల్లలు ఎంత చెప్పినా వినరు కదా! ఇంకొక ఏజొచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది అంతా గూడా. ఇంకిక్కడ పిల్లలు స్కూలుకి వెళ్ళిపోయిన వెంటనే కిచెన్‌లోకొచ్చి లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఈరోజు లంచ్‌లోకి గుత్తి వంకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా చాలా సింపుల్‌గా, చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా టేస్టీగా అయితే ప్రిపేర్ చేస్తాను. మామూలుగా నేను గుత్తి వంకాయ మసాలా ఫ్రై ప్రిపేర్ చేస్తాను కదండీ! అందులో నేను ఎండు కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఇంకా పల్లీలు ఇవన్నీ కూడా ఫ్రై చేసి పేస్ట్ చేసి వేస్తూ ఉంటాను గదా! స్టఫ్ చేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు అలా కాకుండా ఓన్లీ ఉల్లి, వెల్లుల్లి, కారం, సాల్టు ఇవి వేసి మాత్రమే చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేస్తానండి. ఇది టేస్ట్ అయితే చాలా బావుంటది. ఫస్ట్ టైమ్ ట్రై చేసేవాళ్ళు గుత్తి వంకాయ కర్రీ ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇది రైస్‌లోకి, చపాతీల్లోకి కూడా చాలా బావుంటదనమాట. ఇంకా నాకు మన సబ్స్క్రైబర్స్ కొన్ని మంచి మూవీస్ ఏమైనా ఉంటే గనక చెప్తూ ఉంటారు. "లక్ష్మి ఈ మూవీ చూడు చాలా బావుంటది" అని. అలా ఒక 10 డేస్ బ్యాకు నాకు 'తాయి కిలవి' ఆర్ 'తాయి కిజవి' నేను కరెక్ట్‌గా పలుకుతున్నానో లేదో 'రాధిక' గారి మూవీ అండి. అది చూడమని చెప్పారనమాట. నేను ఒక 10 డేస్ బ్యాకే ఆ మూవీ చూసాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అది ఏంటంటే ఇది ఒక సినిమా మాత్రమే గాదు. లైఫ్ లెసన్. ఈ సినిమా చూడటం వల్ల మనం ఆహ్, చాలా మంచి విషయాలైతే తెలుసుకోవచ్చండి. ప్రతి ఒక్క అమ్మాయి చూడవలసిన సినిమా అనమాట. ఇది చాలా మందికి రియల్ లైఫ్ స్టోరీ. చాలామంది ఈ స్టోరీకి కనెక్ట్ అవుతారండి. ప్రతి ఒక్కరి ఇంట్లో 'రాధిక' గారి లాంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అలా నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపు మన 'శబరి అమ్మమ్మే' గుర్తొచ్చిందండి. ఈ 'రాధిక' గారి స్టోరీ సేమ్ మన 'శబరి అమ్మమ్మ' స్టోరీ ఇంచుమించు ఒకటేనండి. మన కోసం మనం ఎలా జీవించాలి? మన విలువ మనం ఎలా గుర్తించాలి? ఆడవాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఎలా జీవించాలి? అనేది ఈ మూవీ అండి. అంటే వు వుమెన్ ఎంపవర్‌మెంట్, ధైర్యంగా ఎలా బ్రతకాలి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేదే ఈ మూవీ అనమాట. అలాగే మనకి ఉన్నంతలో ఏదో ఒకటి చదువుకోవాలి. లేదంటే ఏదో ఒక పని నేర్చుకోవాలి. రేపటి రోజు అదే మనకి ఉపయోగపడుతుంది అనేది గూడా ఈ మూవీలో మనకి చాలా చక్కగా చూపించారండి. నాకు ఈ మూవీ చూస్తున్నంత సేపు మన 'శబరి అమ్మమ్మే' గుర్తొచ్చిందండి. సేమ్ మన 'శబరి అమ్మమ్మ' కూడా అంతే. అమ్మమ్మకి 7 మనవలున్నారండి. ఒక మనవరాలు. ఇంక వాళ్ళకి పెళ్ళిళ్ళయినియి. అంటే మేమొచ్చాము కోడళ్ళు ఇట్లా మనవలు, మునిమనవలు, అనుమనవలు ఇట్లా చాలామంది అమ్మమ్మకి చాలా మందున్నారు. పెద్ద ఫ్యామిలీ. అయితే ఎప్పుడు ఏ రోజు కూడా మన శబరి అమ్మమ్మ ఒక్క మనవడు, మనవరాల దగ్గర కూడా రూపాయి కూడా ఆశించలేదండి. ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు అమ్మమ్మకి. బట్ ఎవ్వరి దగ్గర కూడా ఇప్పటికీ ఒక్క రూపాయి ఆశించదు. తన దగ్గరుంటే తనే మాకు పెడుతుంది గానీ, మేమెప్పుడైనా ఏమన్నా పెట్టినా గూడా తీసుకోదనమాట. డబ్బు రూపంలో ఏమైనా ఇస్తే అస్సలు తీసుకోదండి. ఏ పండగలు, పబ్బాలకో ఏదైనా చీర కొనిపెడితే తీసుకుంటది గానీ, అదే చీర కొనుక్కోమని మనం డబ్బులిచ్చామనుకోండి అస్సలు తీసుకోదు. సేమ్ రాధిక గారిలానే మన శబరి అమ్మమ్మ గూడా యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు చాలా కష్టపడిందండి. ఒక్కరోజు కూడా ఖాళీగా కూర్చున్నది లేదంటండి. చాలా కష్టపడింది. ఆ డబ్బుని వడ్డీలకి ఇచ్చేదండి. రాధిక గారిలాగే మన అమ్మమ్మ గూడా వడ్డీలకిచ్చి, ఆ వడ్డీ డబ్బులు తెచ్చుకొని తినేదనమాట. ఇప్పుడు అమ్మమ్మ ఈ ఏజ్‌లో కూడా ఎవ్వరి దగ్గర డబ్బులు ఆశించకుండా తనే వండుకొని, తనే సరుకులన్నీ కూడా తెచ్చుకొని, తనే వండుకొని, తనే తింటుంది. మా మావయ్య గారు ఉన్నప్పుడు కూడా ఆహ్, అమ్మమ్మే తినేదండి. అంటే ఇంకెవరు వండి పెట్టినా ఇష్టముండదు. అలా అమ్మమ్మకి అలవాటయిపోయిందనమాట. అలాగా తనకిష్టమైనవి వండుకొని తనే తింటుంది. ఇప్పటికి గూడా అమ్మమ్మ డబ్బులు మాత్రమే అండి. ఎవ్వరి దగ్గర రూపాయి కూడా ఆశించదు. అది నాకు అమ్మమ్మలో బాగా నచ్చుతది. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా చెప్తూ ఉంటాను మీకు. బ్రతికితే మా అమ్మమ్మలాగే బ్రతకాలి అని చెప్తూ ఉంటానండి. మనకి ఆ ఏజ్‌లో వచ్చేటప్పటికి మనం ఎలా ఉంటామో తెలీదు గానీ, బట్ అంత సెల్ఫ్ రెస్పెక్ట్‌తో ఒకళ్ళు పెడతారు అని చూడకుండా మనంతట మనమే వండుకొని, మన డబ్బులతో మనమే వండుకొని తినడం అంటే అది చాలా గొప్ప విషయం గదండీ! అమ్మమ్మ ఏజ్‌లో.
సో, అది నాకు చాలా గొప్పగా అనిపిస్తదనమాట. అమ్మమ్మని చూసినప్పుడల్లా చాలా ప్రౌడ్‌గా అనిపిస్తది. సేమ్ ఈ మూవీ కూడా అంతే అండి. రాధిక గారేంటంటే, తనకిష్టమైన వంటలు చాలా దర్జాగా నట్టింట్లో కూర్చొని వండించుకొని తింటారనమాట. ఆహ్, ఈ మూవీ చూసిన వాళ్ళు అబ్జర్వ్ చేశారో లేదో, రాధిక గారు ఒకళ్ళింటికి వడ్డీ డబ్బుల కోసం వెళ్తారండి. వాళ్ళ కోడలు లోపలుంటుంది. అత్తగారు బయట కూర్చొని ఒక గిన్నెలో చెద్దన్నము, గంజి వేసుకొని ఏదో తింటూ ఉంటుందనమాట. "ఇదేనా నీ కోడలు నీకు పెట్టింది" అని రాధిక గారు ఒక డైలాగుంటుంది. తర్వాత అంతకు ముందే రాధిక తనకిష్టమైన వంటలొండించుకొని నట్టింట్లో తిని చాలా దర్జాగా, హ్యాపీగా తిని బయటకొస్తుందనమాట. అది ఇది మనం సింక్ చేసుకుంటే, ఈ సీన్, ఆ సీన్ 2 కూడా మనం సింక్ చేసుకోవాలండి. మనకొక ఏజొచ్చిన తర్వాత కోడలు పెడుతుందనో, లేదంటే కూతురు తెచ్చి పెడుతుందనో చూడకుండా మనకొక ఏజొచ్చేటప్పటికి మనకంటూ మనకి కొంత ఉండాలి. మనం సెల్ఫ్ రెస్పెక్ట్‌తో మనకిష్టమైనవి మనం తినగలగాలి. ఎవరి మీద ఆధారపడకూడదు అనేది ఆ 2 సీనుల ద్వారా మనకి తెలుస్తుందనమాట. సేమ్ మన శబరి అమ్మమ్మ కూడా అంతే అండి. ఒకళ్ళు వండి పెట్టాలి, వాళ్ళు పెట్టే వరకు చూడాలి అని ఏముండదనమాట. అమ్మమ్మ చాలా ఎర్లీగా భోజనం చేసేస్తది. తనకిష్టమైన వంటలు కమ్మగా వండుకొని తింటదండి. నేనొక్కదాన్నే గదా! ఏదో ఒకటి వండుకొని తినేద్దాం అనేముండదండి. ఇష్టమైనవి చక్కగా ఆ రోజు ఏమన్నా చికెన్ తినాలనిపించినా, రొయ్యలు తినాలనిపించినా చక్కగా తెప్పించుకొని తన డబ్బులతోనే తెప్పించుకొని కమ్మగా కూరలొండుకొని తింటూ ఉంటుంది. నేను ఆంధ్ర వెళ్ళినప్పుడు కూడా మీకు శబరి అమ్మమ్మ కూరలు చూపిస్తూ ఉంటాను కదండీ! సో, అలా అనమాట. నాకు ఆ సీన్‌లో కూడా నా శబరి అమ్మమ్మే గుర్తొచ్చింది. ఇంకొకటేంటంటే, ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుందండి లాస్ట్‌లో నాకు ఆ డైలాగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆణిముత్యంలాగా అనిపించింది. రాధిక గారు అంటారండి, "సంతోషంగా ఉండడానికి డబ్బు కావాలో లేదో నాకు తెలీదు గానీ, మర్యాదగా బ్రతకడానికి మాత్రం డబ్బు కావాలి." అలాగే జీవితంలో సంతోషంగా బ్రతకడానికి డబ్బు అవసరం లేదని ఎవరైనా చెప్తే గనక, అవి అస్సలు పట్టించుకోవద్దు అని కూడా చెప్తారనమాట. ఇది 100% నిజమండి. ఈ రోజుల్లో అయితే డబ్బు ఉన్న వాళ్ళకే మర్యాద. మనం చాలా చూస్తున్నాం. మనం బయటికి వెళ్ళినప్పుడు గానీ, మనం ఫంక్షన్స్‌కవి వెళ్ళినప్పుడు గానీ, మన దగ్గర డబ్బుంటేనే మనకి రెస్పెక్ట్ ఉంటుందండి. ఈ రోజుల్లో మర్యాదగా బ్రతకడానికి డబ్బు చాలా, చాలా, చాలా అవసరమండి. మన శబరి అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటదండి, "రూపాయిని కూడా తక్కువగా చూడకూడదమ్మా. రూపాయి ఉంటే ఆ రూపాయిని కూడా కళ్ళకద్దుకొని జాగ్రత్తగా దాచుకోవాలి. మనం దాచుకున్న ఈ రూపాయే రేపొద్దున్న వందలు, వేలు కూడా అవుతుందమ్మా. అందుకని రూపాయిని ఎప్పుడు కూడా చులకనగా చూడకూడదు" అని చెప్తూ ఉంటుంది. అది 100% నిజమే కదండీ! మీకు ఎంత శాలరీ వస్తున్నా సరే, అది 10,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, లక్ష కానివ్వండి, మీరు సంపాదించే జీతాన్ని ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేయడం కాకుండా, ఎంతో కొంత అండి మీకొచ్చే జీతాన్ని బట్టి ఎంతో కొంత తీసి దాచుకోండి. ఇప్పుడు మీకు 10,000 వస్తున్నట్లయితే ఒక 1000, 2000 అయినా సరే తీసి పక్కన పెట్టుకోండి. మీరు దాచుకున్న ఆ డబ్బు మీకు అత్యవసర పరిస్థితుల్లో పనికొస్తుందనమాట. రాధిక గారు కూడా అంతే అండి. డబ్బులు ఉన్న ప్రతిసారి 1 గ్రామ్ బంగారం కొని దాచుకునేవారనమాట. ఆ విధంగా బోలెడంత బంగారాన్ని లాస్ట్‌లో కోడళ్ళకి, కూతుర్లకి చూపిస్తారనమాట. ఆ బంగారం రాధిక గారి దగ్గర ఉండటం వల్లే కొడుకులు ఆవిడని బ్రతికిస్తారు. కొడుకులు, అల్లుళ్ళు కలిసి. సో, అదనమాట. సినిమా అయితే నాకు చాలా నచ్చిందండి. మంచి లైఫ్ లెసన్ అనమాట ఈ మూవీ. అంటే ఒక సినిమా కాకుండా ఒక ఆడపిల్ల ఈ సినిమా చూస్తే చాలా అంటే డబ్బెలా దాచుకోవాలి, మన లైఫ్‌ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి, రెస్పెక్ట్‌తో ఎలా బ్రతకాలి అనేది ఈ సినిమా చూడడం వల్ల మనకి తెలుస్తుందనమాట. ఆడపిల్లలకి చదువు చాలా ముఖ్యం అనేది కూడా ఈ మూవీ ద్వారా మనకి రాధిక గారు చెప్తారండి. ఒకవేళ చదువుకునే పరిస్థితులు లేకపోతే గనక ఆడపిల్లలు ఏదో ఒక పని నేర్చుకోవాలి. మనం చదువుకున్న చదువు ఇప్పుడు మనం చదివిన చదువు, నేర్చుకున్న పనే రేపటి రోజున మనకు ఉపయోగపడతాయి. మన కాళ్ళ మీద మనం నిలబడడానికి మనం నేర్చుకున్న పని మనకి ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది అనేది కూడా ఈ మూవీ ద్వారా మనకి తెలుస్తుంది. నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను కర్ణాటకలో ఉండేదాన్నండి మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో. ఆహ్, నేను ఒకటే అనుకునేదాన్నండి. నేను చదువుకున్న చదువు వేస్ట్ అవ్వకూడదు. ఏదేమైనా ఒక చిన్న జాబ్ అయినా చేయాలి. ఎంతో కొంత సంపాదించుకోవాలి. ఇదే ఉండేదనమాట నా మైండ్‌లో. నేను కర్ణాటక వెళ్ళిన ఒక 6, 7 మంత్స్‌కే మాకు దగ్గరలో ఒక స్కూల్ ఉందనమాట. అక్కడ టీచర్స్ కావాలి అని అడిగారు.
నేనింకా వెంటనే ఆలోచించకుండా ఆ స్కూల్‌లో అయితే జాయిన్ అయిపోయానండి. ఒక 1 ½ ఇయర్ పాటు నేను అక్కడ స్కూల్‌లో వర్క్ చేశాను. అప్పటికే నాకు కన్నడ చాలా మంచిగా బాగా వచ్చేసిందనమాట. ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత ట్యూషన్ కూడా చెప్పేదాన్నండి. ఒక 10 మంది పిల్లల వరకు వచ్చేవారనమాట ట్యూషన్‌కి. ఆ విధంగా నేను ఎంతో కొంత అప్పట్లో ఎర్న్ చేసుకునేదాన్ని. తర్వాత మాకు ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. అక్కడి నుంచి తర్వాత ఒక మిషన్ కొనుక్కున్నాను. ఫాల్స్, జిగ్‌జాగ్ చేసేదాన్ని శారీస్‌కి. చాలా చాలా మందొచ్చేవారండి. డ్రెస్‌లవి కుడుతూ ఉండేదాన్ననమాట. సో, అట్లా ఎప్పుడు కూడా నేను ఖాళీగా ఉండడానికి ఇష్టపడేదాన్ని కాదండి. ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలి అనే అనుకునేదాన్ని. ఇంకిక్కడికొచ్చిన తర్వాత ఇంక నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత సాహితీ, సాత్విక్ పుట్టిన తర్వాత ఒక 1 ఇయర్ ఇంక వీళ్ళతోనే సరిపోయిందండి. వీళ్ళ వీళ్ళు పుట్టిన ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ ఛానల్ ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్ అనమాట. అందులో నేను బ్యూటీ అండ్ హెయిర్ కేర్ టిప్స్ పోస్ట్ చేస్తూ ఉండేదాన్ని. ఆ ఛానల్ ద్వారా కూడా నాకు మంచి ఇన్‌కమ్ అయితే వచ్చేదండి. ఈ మీ తెలుగమ్మాయి లక్ష్మి కంటే కూడా నాకు దాని ద్వారానే ఎక్కువ సాలరీ అయితే వచ్చేదనమాట. బట్ నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు టైం ఉండట్లేదండి. ఆ ఛానల్, ఈ ఛానల్ రెండిట్లో వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే అంత టైం ఉండేది కాదనమాట. అందుకని ఆ ఛానల్‌లో వీడియోస్ పోస్ట్ చేయడం మానేశాను. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ అయిందేమో అండి. మధ్య మధ్యలో ఎప్పుడైనా అప్‌లోడ్ చేసేదాన్ని గానీ ఆహ్, ఎక్కువగా ఈ ఛానల్‌లోనే అంటే మీ తెలుగమ్మాయి లక్ష్మి ఛానల్ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించాను. ఇప్పుడు మళ్ళీ ఆ ఛానల్‌లో కూడా రెగ్యులర్‌గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా టైం కుదుర్చుకొని. ఎందుకంటే మనం ఒక ఛానల్‌ని క్రియేట్ చేసి 4000 అవర్స్, 1000 సబ్‌స్క్రైబర్స్‌ని తెచ్చుకోవడానికి మనం చాలా కష్టపడతామండి. అటువంటిది నాకు నా ఫస్ట్ ఛానల్‌లో 62,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. మనం రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తే నేను రెగ్యులర్‌గా అందులో వీడియోస్ పోస్ట్ చేస్తే చాలా మంచి వ్యూస్ ఒస్తాయి. ఇన్‌కమ్ కూడా వస్తదండి. అటువంటి ఛానల్‌ని ఎందుకు నేను ఇన్నాళ్ళు వదిలేసానని నాకే అనిపిస్తా ఉంటదనమాట. ఇందులో నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్న ప్రతిసారి అనిపిస్తదండి. ఆ ఛానల్‌లో ఏం పోస్ట్ చేయలేకపోతున్నాను, టైం ఉండట్లేదు అని. బట్ ఇప్పుడైతే ఇంకా టైం కుదుర్చుకొని అందులో కూడా వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. చేయడానికైతే ట్రై చేస్తున్నాననమాట. సో, ఆ విధంగా నేను ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడానికైతే అస్సలు ఇష్టపడనండి. ఏదో ఒకటి చేయాలి, ఎంతో కొంత సంపాదించుకోవాలి అనే అనుకుంటూ ఉంటాను. ఇంకా ఇక్కడ ఇంట్లో పనంతా కంప్లీట్ అయిపోయేసరికి సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి. వాళ్ళిద్దరికీ అయితే భోజనం పెట్టేసాను. ఇంక వాషింగ్ మిషన్‌లో బట్టలు మార్నింగ్ ఎప్పుడో వేశాననమాట. ఇప్పుడు తీసి ఇంకా తీగల పైనైతే వేశానండి. పైనుంచి గ్రిల్ ఉంటుంది కదండీ! అక్కడి నుంచి ఎండొస్తూ ఉంటుందనమాట. చక్కగా ఒక 1 ఆర్ 2 అవర్స్‌లో బట్టలన్నీ డ్రై అయిపోతాయి. ఇంకిక్కడ భోజనాలు అయిపోయిన తర్వాత కంపల్సరీ అండి సమ్మర్‌లో పిల్లలు, నేను ఆఫ్టర్‌నూన్ టైంలో మజ్జిగ కలుపుకొని తాగుతాం. ఇందులో ఈ మధ్య నేను గోంద కటోర యాడ్ చేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారండి. నా లక్ ఏంటంటే కొంతమంది పిల్లలు పాలు, పెరుగు తినరు కదండీ! పెరుగు, మజ్జిగ లాంటివి కూడా అస్సలు తాగరు. బట్ సాహితీ, సాత్విక్ ఇద్దరు అయితే ఈ మజ్జిగ, పెరుగు లాంటివి అలాగే నెయ్యి ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా తింటారు, తాగుతారండి. ఆ విషయంలో మాత్రం నేను అదృష్టవంతురాలినండి. అదే పాలు, పెరుగు లాంటివి తినము, తాగము అంటే గనక చాలా కష్టమనమాట. సమ్మర్ టైంలో పిల్లలకి ఖచ్చితంగా ఈ విధంగా లిక్విడ్స్ ఎక్కువగా పట్టిస్తూ ఉండాలి. మజ్జిగ లాంటివి పల్చగా కల్పిస్తూ ఉంటే బావుంటుందనమాట. పిల్లల్లో కూడా ఈ సమ్మర్‌లో ఎక్కువగా ఈ యూరిన్ ఇన్ఫెక్షన్సు, యూరిన్ మంట ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండీ! ఎందుకంటే మనం గుర్తుపెట్టుకొని వాటర్ తాగుతాం గానీ, వాళ్ళు సరిగ్గా తాగరు కదా! సో, అందుకని పిల్లలకి మనం గుర్తుపెట్టుకొని లిక్విడ్స్ అవి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. ఇంకిక్కడ సాహితీ, సాత్విక్ ఇద్దరు హోమ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి నేచురల్ వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.